మరొకసారి బ్రేక్ తర్వాత మనం అబ్రహాము కలిగిన విశ్వాసం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెండవదిగా అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అందుకే ఆయనకి జాతులకి తండ్రిగా ఆయన పిలువబడెను అని రాయబడి ఉంది. నిరీక్షణ అంటే ఏంటి? హోప్ అంటే ఏంటి? నిరీక్షణ అంటే మనము చూడని దాన్ని నమ్మడమే నిరీక్షణ. హోప్ ఈజ్ బిలీవింగ్ వాట్ ఈజ్ అన్సీన్. అబ్రహాముకి అసలు ఏ నిరీక్షణ కూడా లేదు. కానీ నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుడి మీద నమ్మాడంట, దేవుణ్ణి నమ్మాడంట. అందుకే అబ్రహాము దీవించబడ్డాడంట. 2003వ సంవత్సరంలో నా భార్యని మొదటిసారి డెలివరీకి ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశానండి. అడ్మిట్ చేసినప్పుడు లక్షలో కేవలం ఒకరికి మాత్రమే అలా జరుగుతుందంట, నా భార్యకి జరిగినట్లుగా. తీవ్రమైన అనారోగ్యంలోకి ఆమె వెళ్ళిపోయింది. బాబు పుట్టాడు, చాలా సంతోషంగా ఉన్నాం. కానీ నా భార్యని వాళ్ళు మరుసటి రోజు రూమ్కి షిఫ్ట్ చేస్తానని చెప్పిన వాళ్ళు ఆమెకి మొత్తము కూడా ఈ యొక్క ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రక్త నాణాలన్నీ కూడా బ్లడ్ క్లాట్స్ అయ్యాయి. కాబట్టి ఆమె తీవ్రమైన శ్వాస పీల్చుకోలేక ఆమెను వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. డాక్టర్లు వేరు వేరు హాస్పిటల్స్ నుంచి మంచి స్పెషలిస్టులను పిలిపించారు. సుమారు 7 నుంచి 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి నా భార్యను పరీక్షించారు. ఆ పరీక్షించిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, మేము మెడికల్గా అన్నీ చేశాం, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చాం, ఇక ఒక్కటే నీ భార్యని కాపాడుతుంది, అది దేవుడు మాత్రమే నీ భార్యని కాపాడాలి అని చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నిన్న సాయంత్రం వరకు చాలా బాగుండింది, కానీ అకస్మాత్తుగా ఈరోజు ఈ స్థితిలోకి వెళ్ళడం మా కుటుంబం అంతా జీర్ణించుకోలేకపోయాం. కానీ అప్పుడు నాకు భయం కలగలేదు, బాధ కలగలేదు. కానీ నాలో ఒక అచంచలమైన విశ్వాసం అనేది నాలోకి వచ్చింది. ఎందుకంటే మేము ఒక వాగ్దానపూర్వకంగా మేము జతపరచబడ్డ వాళ్ళం. దేవుడు మా ద్వారా అనేక గొప్ప విషయాలు చేస్తాడని చాలామంది ప్రార్థన చేసి చెప్పారు. అయితే దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరర్ధకంగా పోవు. కాబట్టి దేవా, మా ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తా అన్నావు, మా కుటుంబం ద్వారా అనేక విషయాలు నువ్వు చేస్తా అన్నావు అని ఆ వాగ్దానం పట్టుకుని దేవుణ్ణి రూఢిగా నమ్మి అనేకులు అందరము కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత కరెక్ట్గా 24 గంటల తర్వాత ఆమె అంతకుముందు సొంతగా శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉండింది. కానీ చిన్నగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత డాక్టర్లు అన్నారు, మేమిచ్చిన మందుల వల్ల ఆమె జ్ఞాపక శక్తి కోల్పోయింది అని చెప్పారు. మళ్ళీ మేము దేవుణ్ణి రూఢిగా నమ్మి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. డాక్టర్లు అన్నది ఏంటంటే, సుమారు సంవత్సరం పడుతుంది ఆమెకి మళ్ళీ జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే. కానీ దేవుడు 3 రోజుల్లో తిరిగి ఆమె జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. 6 రోజుల తర్వాత ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావటం కూడా జరిగిందండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాం. దేర్ వాజ్ నో హోప్. ఎక్కడ కూడా నిరీక్షణ లేదు. ఆమె బ్రతుకుతుందన్న రిపోర్ట్స్ లేవు, బ్రతుకుతుందన్న వార్త లేదు. కానీ ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాము కాబట్టి దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. అబ్రహాము కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట. దేవుడు ఆయన జీవితంలో అద్భుతం చేశాడంట. చాలా కష్టమైన పనే, కానీ మనకే ఆధారం ఉండదు. మన రిపోర్ట్స్ ఏం చెప్తాయంటే, మెడికల్గా మనకున్న డాక్టర్ రిపోర్ట్లు ఏం చెప్తాయంటే, నీ క్యాన్సర్ అని చెప్తుంది, నువ్వు ఊపిరితిత్తుల రోగంతో బాధపడుతున్నావు అని చెప్తుంది, నువ్వు పక్షవాయు రోగంతో బాధపడుతున్నావు అని చెప్తుంది. ఇవన్నీ డాక్టర్ల రిపోర్ట్లు. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే, ఇగో నువ్వు ఇన్ని రోజుల కంటే, ఇన్ని నెలల కంటే నువ్వు బ్రతకవని చెప్తారు. కానీ ఈరోజు నిరీక్షణ లేని నీకు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆ దేవుడు నీ స్థితిని, నీ గతిని మార్చగలుగుతాడు.
ఆ దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యంను ఇవ్వగలుగుతాడు. హెజ్కియా రాజు ఆయన మంచిగా ఉన్న టైంలో ఆయన ఒక ప్రవక్త చెప్తున్నాడు, ఏ రాజు, ఇదిగో నీ టైం అయిపోయింది, ఇక ఇల్లు సర్దుకో, కొన్ని రోజులు చనిపోబోతున్నావు, ఇది దేవుని మాటగా నేను నీకు చెప్తున్నాను అన్నాడు. ఒకవైపు ప్రవక్త స్వరం వినపడతా ఉంది, ఏమని, నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, నా ఇల్లు చక్కబెట్టుకోవాలని స్వరం వినపడుతుంది. కానీ ఇంకోవైపు ఆయన నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడి వైపు తిరుగుతున్నాడు, అయ్యా నాకు తెలుసు ఒకవైపు నీ ప్రవక్తే చెప్పాడు నేను చచ్చిపోతానని, కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నేను నమ్ముతున్నాను, నాకు ఆధారం లేదు నేను బ్రతుకుతానని, ఎందుకంటే అది నువ్వు చెప్పిన మాట కాబట్టి. కానీ దేవుడి దగ్గర ప్రాధేయపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. కార్చినప్పుడు దేవుడు అన్నాడు, హెజ్కియా ఇదిగో నీ ప్రార్థన విన్నాను, నీ విజ్ఞాపన ప్రార్థన నేను విన్నాను, నీ మొర నేను విన్నాను, నీ ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచుతున్నాను అని ఆ రాజు ఆయుష్ని పెంచుతున్నాడు. ఈరోజు నీ డాక్టర్ల రిపోర్ట్లు ఏం చెప్తున్నాయో నాకు తెలియదండి, కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మినప్పుడు హెజ్కియా ఆయుష్ని పెంచిన దేవుడు, నా భార్య ఆయుష్ని పెంచిన దేవుడు మీ ఆయుష్ని కూడా పెంచునుగాక. అబ్రహాము దేవుణ్ణి నిరీక్షణ లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడే దేవుణ్ణి నమ్మినట్లుగా చూస్తున్నాం. ఈరోజు అలాంటి విశ్వాసంలోకి వద్దాం. నువ్వు చూసేదాన్ని నువ్వు నమ్మకు. వాట్ యు సీ, డు నాట్ బిలీవ్ వాట్ యు సీ. నువ్వేదైతే చూస్తున్నావో అది నమ్మకు, ఎందుకంటే అవన్నీ చెప్తున్నాయి ఇక నీ టైం అయిపోయింది, నీ అనారోగ్యం నీ నాశనం చేస్తుందని చెప్తుంది. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వు నమ్మినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడంటున్నాడు. నీకు అద్భుతం కావాలంటే ఈరోజు దేవుని మీద ఆధారపడి రూఢిగా దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకానొక స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం బైబిల్లో చూస్తున్నాం. ఆమె 12 సంవత్సరాలుగా డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెట్టిందంట, చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట. డబ్బులన్నీ అయిపోయాయి. శరీరం బలహీనత, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆమెకి స్వస్థత పడతాను అని ఆధారం కూడా లేదు. అలాంటి సమయంలో నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ఆమె దేవుని యందు నమ్మింది. ఎవరో చెప్పంగా విన్నదంట, యేసయ్య పలాని నీ యొక్క గ్రామానికి వచ్చాడమ్మా, యేసయ్య నువ్వు ఉన్న స్థలానికి వచ్చాడమ్మా అనే మాటని విన్నదంట. ఆమె అనుకుంది, నా నిరీక్షణ యేసుక్రీస్తు మాత్రమే. నన్ను డాక్టర్లు బాగు చేయలేకపోయారు, చాలా డబ్బులు నేను ఖర్చు పెట్టాను, ఇక యేసు ప్రభువు మాత్రమే నన్ను స్వస్థపరచగలుగుతాడని ఆ నిస్సహాయ స్థితిలో ఆ బలహీనమైన శరీరంతో ఆమె లేచి ఆమె నడవసాగింది. జన సమూహంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనను పట్టుకోవడం, ఆయన ముట్టుకోవడం, ఆయనతో మాట్లాడటం చాలా కష్టము. కానీ ఆమె రూఢిగా నమ్మింది, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీని తాకుతానో నేను సంపూర్ణ స్వస్థతని నొందుతానే అని ఆమె రూఢిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోటే ఆ జన సమూహం నుంచి చొచ్చుకొని ముందుకు పోయింది. ఒక స్త్రీ ఆ యొక్క జన సమూహంలోంచి చొచ్చుకొని పోవడం కష్టమే, కానీ ఆమె విశ్వాసము ఎప్పుడైతే ముందుకి రావడం మొదలుపెట్టిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు మార్గం సరళం చేయడం మొదలుపెట్టాడు. వెన్ యువర్ ఫెయిత్ బికమ్స్ యాక్టివ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్సో బికమ్స్ యాక్టివ్ అండ్ హీ విల్ మేక్ ఎ వే ఫర్ యూ. ఆమె విశ్వాసం రూఢిగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి దారిని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ దారి ద్వారా యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు అంగీని తాకింది. 12 సంవత్సరాలతో బాధపడుతున్న ఆమె ఒకటే ఒక క్షణంలో, ఇన్ వన్ ఇన్స్టెంట్, ఒకటే ఒక క్షణంలో ఆమె స్వస్థత పొందుతుంది. చూడండి, నేను డాక్టర్లకు డబ్బులు ఖర్చు పెట్టాను కదా, అంతా కోల్పోయాను కదా, మన ఇంట్లో బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తూ పడుకోలేదు. ఆమె లేచింది. నన్ను స్వస్థపరచగల దేవుడు ఒకడున్నాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, ఆయనని నమ్మినప్పుడు నాకు అద్భుతం చేయగల దేవుడు ఒకడున్నాడని ఆమె నమ్మింది. ఆమె నమ్మకం ప్రకారంగా దేవుడు ఆమె నమ్మినట్లుగా ఆమె జీవితంలో దేవుని మహిమని చూసింది. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు బహుశా నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. బహుశా
డాక్టర్స్ రిపోర్ట్స్ కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అనేక మాటలు మాట్లాడుతున్నారేమో. ఇక అయిపోయింది నీ జీవితం, నీ వ్యాపారం అయిపోయింది, ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు, నీ పిల్లల పెళ్ళిళ్ళు నువ్వు చేయలేవు, నీ అనారోగ్యం వల్ల నువ్వు చనిపోతావు. బహుశా ఇలాంటి స్వరాలు మీరు వింటున్నారేమో. ఇక నీకు వీసా రాదు అని ఇలాంటి స్వరాలు నువ్వు వింటున్నావేమో. కానీ నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు మనము ఆశీర్వాదం పొందుకుంటాం, మనం అద్భుతాన్ని పొందుకుంటాం. అబ్రహాం బిలీవ్డ్ హోపింగ్ అగెయిన్స్ ద హోప్. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. యూ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్ బిఫోర్ యూ టు ప్రూవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇఫ్ యూ బిలీవ్ గాడ్, హీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నీకు ఏ ఆధారం లేకపోతుండొచ్చు అది జరుగుతుందని, కానీ దేవుడు సృష్టికర్త కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, అబ్రహాము ఏ రకంగా అయితే ఆధారం లేనప్పుడు, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిన్ను నమ్మాడో, లేని వాటిని ఉన్నవాటిగా పిలువగల శక్తిమంతుడని నమ్మాడో నాయన, మృతులని సజీవులుగా చేయగలుగుతాడని ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో, ఆయన నమ్మిన విధంగా ఆయన జీవితంలో అద్భుతాలు చేశావు. ఈరోజు ఇదే వాక్యాలను నమ్ముతున్న నీ బిడ్డలనికి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు చేయమని, వ్యాధులతో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థతను, విడుదలను ఇవ్వమని, అప్పు సమస్యలో బాధపడుతున్న వాళ్ళకి విడుదలను ఇవ్వమని, అయ్యా పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతున్న వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరే విధంగా కృప చూపమని, వాళ్ళ కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మదిని ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.